ప్యాకింగ్ చూసారా? ఇది గ్లాస్ కంటైనర్. కొన్ని దగ్గర తప్పదు, దీనికి ఒక ప్లాస్టికే ఇచ్చాడు. ఇందులో పెట్టేసి ఇస్తారు అన్నమాట. ఇది కాటన్ క్లాత్. వాళ్ళు నాకు రిటర్న్ ఇచ్చినా ఓకే, కాకపోతే ఇది వాళ్ళు జ్యూస్కి కానీ దేనికైనా యూజ్ చేసుకున్నా సరే ఓకే. నాకు కాస్ట్ ఎంత పడ్డది అది నాకు కాదు. మనం అంత బాధపడి అది పార్సల్ చేసి పంపించినా అంతే అభిమానం మీద తిన్నారా లేదా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది నాకు కావాల్సింది. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. తప్పులుంటే మన్నించండి. ఎంత కలర్ఫుల్గా ఉంది, ప్యాకింగ్ బాగుందా? టూర్లో కూడా అన్నీ ఇలా కలిపేసాను అనమాట. అన్నీ ఇలా కలిపేసి, అంటే ఒక్కొక్క దగ్గర పాలిథిన్వి ఏవైతే ఉండేవో అవన్నీ ఇలా కలిపేసి చూడండి. ఇందులో కొమ్ము శనగలు ఉన్నాయి, బఠానీ, బాదం అన్నీ మెల్లి పాలిథిన్స్ అన్నీ తీసాను. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. నా ఫుడ్ కూడా క్యారీ అయిపోయింది. కొన్ని దగ్గరలో నాకు అవకాశం ఉన్నా కూడా తినాలనిపించి నేను తిన్నా. నేనే తిన్నా, పనిష్మెంట్ నేనే అనుభవిస్తున్నాను. ఇది బాగుంది కదా. ఈ ప్యాకింగ్ కూడా చూడండి. ఇది మరి ఇక్కడ తెచ్చే కూడా అది మెత్తగా అయిపోవడమో ఏంటో అలా ఏం లేదండి. ఇప్పుడు రోజుకొకటి కొరలు, సాములు, ఓన్లు అన్నీ తెచ్చాను. కంటైనర్స్ అంతగా లేవు. నేను కాటన్ బ్యాగ్స్ కుట్టించి అందులోనే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు మొత్తం డైట్ ప్లాన్ చెప్పినా. మార్నింగ్ ఏం తిన్నా అబ్బా? మార్నింగ్ ఫస్ట్ జ్యూస్ తాగాను. చెరుకు రసం సబ్జాలతో జ్యూస్ తాగాను. దాని నెక్స్ట్ మ్యాంగోస్ ఒక 2 తిన్నాను. కొంచెం రైసు 5-6 అప్పడాలు ముద్దలు తిన్నాను. దాని నెక్స్ట్ కొంచెం ఉప్పు లేని కందిగొండ అన్నం తిన్నాను కొంచెం. దాని నెక్స్ట్ మరేమీ తినలేదు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ప్రెజర్ పెడితే ఏం తిన్నా, జస్ట్ 1 స్పూన్ రైస్ ఉంటుంది, బర్బటి కర్రీ ఉంటుంది తిన్నా. దాని నెక్స్ట్ కొబ్బరి బొండ ఒకటి తాగాను. ఆ కొబ్బరికాయ ముక్కలతోనే ఈ ఒక చాట్ అనేది చేసా. ఇవన్నీ కూడా కొంచెం మరేం తెలియదండి. మ్యాంగో మళ్ళీ ఒకటి తిన్నా. మ్యాంగో అయితే ఇప్పుడు ఈ ఒక డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఏదైతే తయారు చేశానో అవి నా గురించి మరొకరి గురించి అని నేను యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నా. వాళ్ళు ఏంటి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అంటే మనకేం ప్రాబ్లం లేదు. నేనేం చేస్తానంటే ఇవి కదా ఈ డ్రై ఫ్రూట్స్ రేపటికి కూడా అవి బాగానే ఉంటాయి. అలా కొంచెం కడిగేస్తాను. కడిగేసి మళ్ళీ నానబెట్టి ఉంచేస్తాను. ఒకళ్ళు ఎవరి గురించి అయితే నేను ప్లాన్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేశానో వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ అని నాకు అనిపించలేదు. నా దగ్గరికి కూడా రాలేదన్నమాట. ఒకళ్ళు వెల్బీయింగ్ మనం చెప్పాం. అయితే ఆ ఫుడ్ కదా నేను ఇప్పుడు తింటా. అంటే కొర్రలు, పెరుగు, ఇంకా అదే పొలవబెట్టింది, ఉల్లిపాయలు గట్ట వేసింది అనమాట. మళ్ళీ ఏంటంటే ఆ ఒక్క యాక్చువల్లీ ఇవాళ రైస్ తిన్నాను కాబట్టి ఆ మిల్లెట్స్ తినకూడదు. మరి ఏదో ఒక విధంగా ఆ ఫుడ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. కుక్కుడు ఫుడ్ కాబట్టి అవి రేపటికి కూడా అది పాడవద్దు నాకు తెలిసి. చూద్దాం. అయితే ఇలాంటి ఫ్రూట్ చాట్ కానీ, కాకపోతే అది కానీ అయితే ఫ్రూట్ చాట్ రేపు మార్నింగ్ ఉండిపోద్ది, లేకపోతే ఆ జావ రేపు మార్నింగ్ ఉండిపోద్ది. ఇదండి నా డైట్ ప్లాన్. ఈరోజు వాటర్ ఇంచుమించుగా 4 లీటర్స్ తాగాను. ఇప్పుడు 1 లీటర్ తాగా. అది ఈరోజు నా డైట్ ప్లాన్.